బ్రేకింగ్ చూస్తున్నాం. కడప జిల్లాలో విహారయాత్రకు వెళ్లి తెలుగు గంగా ప్రాజెక్ట్ రిజర్వాయర్లో ముగ్గురు యువకులు గల్లంతైన ఘటనలో మృతదేహాలను సహాయక సిబ్బంది వెలికితీశారు. సోమవారం రాత్రి వీరి మృతదేహాలను ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రభుత్వ ఆసుపత్రి వైద్య సిబ్బంది, డాక్టర్లు పోస్టుమార్టం నిర్వహణలో జాప్యం చేశారు అంటూ కుటుంబ సభ్యులు ధర్నాకు దిగారు. ప్రభుత్వ ఆసుపత్రి చేరుకుని మృతుల కుటుంబాలను ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులు రెడ్డి, ఆయనతో పాటు పలువురు మైనారిటీ నాయకులు బాధిత కుటుంబాలను పరామర్శించారు. ఈ సమయంలో బాధితులు వైద్యులపై సంచలన ఆరోపణలు చేశారు. ఇష్టారాజ్యంగా పోస్టుమార్టం చేస్తున్నారని, రోగి బంధువులకు సరైన సమాధానం ఇవ్వడం లేదు అని ఆరోపిస్తున్నారు. ఇదేనా రోగుల పట్ల వ్యవహరించాల్సిన తీరు అని ప్రశ్నించారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే అభ్యంతరాలు, ఫిర్యాదులు ఉంటే లిఖితపూర్వకంగా ఇవ్వాలి అని కోరారు. అప్పటికి శాంతించని బంధువులు రోడ్డుపై బైఠాయించారు. మృతులు ముద్దాపీర్, రహమతుల్లా, షాహిద్గా గుర్తించారు. ఓన్లీ ఒక మైనార్టీ ముస్లింస్ పిల్లలు అనే వాళ్ళ ఉద్దేశంతో ఒక్క నిమిషము మా ప్రాణాలు పోయినా కూడా మేము ఒక ఇంచు కూడా మాకు పోలీసు వాళ్ళే సబ్జనే పోలీస్ డిపార్ట్మెంట్ తో మాకు లేదు. వాళ్ళతో మనకు ప్లస్ అయింది కానీ మైనస్ కాల. పోలీస్ డిపార్ట్మెంట్ తో మాకు ప్లస్ అయింది. ఇదంతా మనకు నాశనం చేసింది. పోలీస్ డిపార్ట్మెంట్ మాకు సహకారం అందుతుంది కానీ కడప జిల్లాలో విహారయాత్రకు వెళ్లి తెలుగు గంగా ప్రాజెక్ట్ రిజర్వాయర్లో ముగ్గురు యువకులు గల్లంతైన ఘటనలో మృతదేహాలను సహాయక సిబ్బంది వెలికితీశారు. సోమవారం రాత్రి వీరి మృతదేహాలను ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రభుత్వ ఆసుపత్రి వైద్య సిబ్బంది, డాక్టర్లు పోస్టుమార్టం నిర్వహణలో జాప్యం చేశారు అంటూ కుటుంబ సభ్యులు ధర్నాకు దిగారు. ప్రభుత్వ ఆసుపత్రి చేరుకుని మృతుల కుటుంబాలను ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులు రెడ్డి, ఆయనతో పాటు పలువురు మైనార్టీ నాయకులు బాధిత కుటుంబాలను పరామర్శించారు. ఈ సమయంలో బాధితులు వైద్యులపై సంచలన ఆరోపణలు చేశారు. ఇష్టారాజ్యంగా పోస్టుమార్టం చేస్తున్నారని, రోగి బంధువులకు సరైన సమాధానం ఇవ్వడం లేదని ఆరోపిస్తున్నారు. ఇదేనా రోగుల పట్ల వ్యవహరించాల్సిన తీరు అని ప్రశ్నించారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే అభ్యంతరాలు, ఫిర్యాదులు ఉంటే లిఖితపూర్వకంగా ఇవ్వాలి అని కోరారు. అప్పటికి శాంతించని బంధువులు రోడ్డుపై బైఠాయించారు. మృతులు ముద్దాపీర్, రహమతుల్లా, షాహిద్గా గుర్తించారు. మైనార్టీ ముస్లింస్ పిల్లలు అనే వాళ్ళ ఉద్దేశంతో